ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. నందమూరి తారక రామారావు గారు అంటేనే ప్రతి తెలుగువాడికి ఒక దేవుడితో సమానం. దేవుడే తెలుగువాడికే కాదు, ఈ దేశంలోనే ఒక రాముడైనా ఒక కృష్ణుడైనా ఏ పౌరాణిక పాత్రకైనా చరిత్రాత్మకమైనటువంటి పాత్ర అయినా సాంఘికపరమైనటువంటి పాత్ర అయినా అన్నగారు చేస్తేనే దాన్ని ప్రజలు ఆ రోజున అంగీకరించేటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన చరిత్ర మరి కథానాయకుడిగా ఇవాళ తెర మీదకి ఎక్కించడం అనేది నిజంగా అభినందనీయం. ఆ రోజుల్లో మా చిన్నప్పటి నుంచి దాదాపు 82లో అన్నగారు పార్టీ పెట్టే వరకు కూడా ప్రతి తెలుగు వాళ్ళు కూడా తీర్థయాత్రలకి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తిరుమల వెళ్తే అక్కడి నుంచి చెన్నై వెళ్ళి ఖచ్చితంగా అన్నగారిని దర్శించుకుని మాత్రమే వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అటువంటి గొప్ప వ్యక్తి అయినా గొప్ప మహానుభావుడు. ఇవాళ తెలుగు జాతికే ఒక గర్వకారణం అన్నగారి చరిత్ర. అట్లాగే ఆయన ఒక కథానాయకుడిగా చేసినటువంటి అనేక పాత్రలు, అనేక సినిమాలు, ఆయన చరిత్ర, దాని తర్వాత ఆయన యొక్క రాజకీయ ప్రవేశం ప్రజలకి నేను సినిమాల్లో చేసిన దానికంటే ప్రజలకి ప్రత్యక్షంగా వచ్చి రాజకీయాల్లోకి ఎక్కువ చేయాలని ఆయన ఒక చరిత్ర సృష్టించడం కూడా మనందరికీ తెలుసు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ ప్రపంచంలోనే అన్న నందమూరి తారక రామారావు గారిని. అట్లాగే ఈ దేశానికే పేదవాళ్ళకి దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకెళ్లినటువంటి చరిత్ర అన్న నందమూరి తారక రామారావు గారిని. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ₹2 కిలో బియ్యం అవనండి, పేదవాళ్ళకి పక్క గృహాలు అవనండి, స్త్రీలకి ఆస్తిలో సామాన్య హక్కు అయినండి, జనతా వస్త్రాలు అవనండి, ఒకటే నినాదం అయింది, పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడ, ఈ 3 ఇవ్వడం అనేది ఆయన యొక్క లక్ష్యంతో పార్టీ పెడతాం. దాన్ని ఆయన సక్రమంగా అమలు చేయడం కూడా జరిగింది. ఈ భారతదేశంలో ఆయన ఒక్కడికే చెల్లింది. ఇవాళ కూడా సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో అమలు చేస్తున్నారంటే అది ఎన్టీ రామారావు తర్వాతే. అట్లాగే అనేక రకాలైనటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు కూడా తెలంగాణలో ఇవాళ పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలన దగ్గర నుంచి అనేక రకాలుగా కూడా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అన్నగారు మరి ఆయన రాజకీయ పరంగా కూడా చేశారు. అటువంటి మహానుభావుడు ఆయన. ఆ రోజుల్లోనే మరి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి తన కొడుక్కి తారక రామారావు గారికి పేరు పెట్టుకున్నారంటే ఆయన ప్రతి ఒక్కళ్ళు హృదయాల్లో కూడా ఒక దేవుడిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఆయన చరిత్ర ఇవాళ ఒక సినిమా రూపంలో బాలకృష్ణ గారు మరి ముందుకు తీసుకురావడం ఇది ఒక తెలుగు ప్రజల ఒక చరిత్రలో ఒక రామాయణంగా మిగిలిపోయేటువంటి కార్యక్రమం ఇది. దానికి బాలకృష్ణ గారిని కూడా అభినందిస్తూ మళ్ళీ సినిమా చూసిన తర్వాత మా అందరూ కూడా దాని మీద రివ్యూ కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఎన్టీఆర్ గారి పాత్ర పోషించడం అనేది ఆయన పాత్రలో జీవించినట్టు మరి మాకు సమాచారం వస్తూ ఉంది. దాన్ని బట్టి సినిమా చాలా చక్కగా ఉంటుందని కూడా, చాలా బ్రహ్మాండంగా ఉంటుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.